అరే జర జల్దీ రా ల్యాండ్స్కేప్ కాడికి. అప్పుడు మీ దోస్తు క్యామ్ ఉంటుంది చూడు మౌనిక అని చెప్పి. అవును ఆయన వచ్చి ఢిల్లీ వస్తుంది ఆయన నాతో. మనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు వచ్చింది అసలు? నీ నంబర్ ఎట్లా పోయిందో దాని దగ్గర? పేరు ఖరాబ్ అయింది. నువ్వు కూడా చెయ్యి ఇప్పుడు. నేను కూడా చెప్పాలా? ఫస్ట్ చెయ్యి. నాకు ఇది థాటే రాలేదు. నువ్వు వచ్చి మంచి పని చేస్తావు. నిజంగా చెప్తున్నా. వచ్చి అయ్యా నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందు. నువ్వు ఎందుకు నొక్కుతారు? నువ్వు ఎందుకు నొక్కుతున్నావు అన్న? నాకు కూడా ఫ్రెండ్ అవుతుంది ఆమె. నాలో ప్రవహించే ఊపిరి ఎందుకు ఇదంతా లొల్లి? మీరు ఎందుకు ఇదంతా పెట్టుకుంటారు? నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు. నీకేం కావాలి? నీకేం కావాలి నాకు చెప్తా. నువ్వు కావాలంట పోతావా? కావాలే నాడే సంబంధం కూడా లేదు ఖుషి. నువ్వు కామన్ సెన్స్ నీకు చెప్పింది అర్థమైతే. నువ్వు గల్లెందుకు పడుతున్నావు? నువ్వు గల్లెందుకు పడుతున్నావు? ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగన్నా. ఒక్క నిమిషం ఆగన్నా. ఇవన్నీ కొట్లాడాలి నీకు సెట్ గా. నాకు తెలియదు. ప్లీజ్ చెప్తున్నా. నువ్వు ఒక్కసారి అటు నేను మాట్లాడుకున్నా. నాకు టైం ఇచ్చా. నాకు టైం ప్లీజ్. చేసుకో. గుర్తు పెట్టుకో. నేనేం చేసినా నువ్వేం చేసినావు. నేను అందరితో తిరిగినా నువ్వు ఎవరితో గుర్తు పెట్టుకోరా. ఎంతుంటే ఏంటంట దూరాలు. సూరజ్ వీడొచ్చేసి ఏంటంటే మీకు ఇంకా గుర్తుండొచ్చు ఏంటంటే మొన్న హర్షన్న ఇంకా ఖుషి అక్క మాట్లాడుకుంటలేరు. ఎందుకంటే ఎవరెవరితో మాట్లాడుతుంది ఖుషి అక్క. సో అట్లా అని చెప్పి మాట్లాడతాడు. అండ్ రీసెంట్ గా కూడా వాళ్ళ కాలేజ్ మేట్స్ అయితే పిలిపించి కొట్టించింది అనమాట. కొట్టించిందంటే అసలు మాట్లాడమని పిలిచింది. బట్ వాళ్ళేమో కొట్టి చేసేసారు. ఇంకా దానివల్ల ఇంకా కోపంగా ఉండు హర్షన్న ఖుషి అక్క పైన. సూరజ్ వీడొచ్చేసి ఏంటంటే మీకు గుర్తుంటది హర్షన్న వాళ్ళ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటది. అంటే తినేటప్పుడు ఒకసారి దొరికిరు చూడు. ఆమెనైతే నేను పిలిచిన. ఎందుకంటే హర్షణ కూడా సపోర్ట్ చేయడానికి ఉండాలి కాబట్టి నేను ఫోన్ చేసిన. ఇప్పుడైతే హర్షణకు ఫోన్ చేసి అన్న మీ దోస్తు ఇట్లా వచ్చిందని చెప్పి హర్షణకి చేసాం. అండ్ ఫస్ట్ హర్షణకి చేస్తాం. దాని తర్వాత మీకు ట్విస్ట్ చెప్తాం. హలో ఎడును? అరే జర జల్దీ రా ల్యాండ్స్కేప్ కాడికి. అప్పుడు మీ దోస్తు క్యామ్ ఉంటుంది చూడు మౌనిక అని చెప్పి. ఆయన వచ్చి ఢిల్లీ వస్తుంది ఆయన నాతో. నువ్వు మొన్న ఖుషి వాళ్ళ దోస్తు నేను కొట్టిరంట. నేను ఫీల్ అయిన దగ్గరకు వచ్చింది. నాకు ఫోన్ చేసింది. ఉంది. నేను పక్కకు వచ్చిన. జల్దిరా. సో ఇప్పుడైతే హర్షణకి అయితే ఫోన్ చేసినాము. దాని తర్వాత ఇప్పుడు ఖుషికి కూడా చేస్తా అనమాట. ఖుషికి ఏమని చేస్తా అంటే మీ దోస్తు ఇట్లా 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 చేస్తుండు ఎవరో పోరితో మాట్లాడుతుందని చెప్పి ఎక్కిసి. అరే ఈడ హర్ష ఏదో పోరుతో మాట్లాడుతుండవా? వాళ్ళ దోస్తు మౌనిక తెలుసా? ఆ పోరుతో మాట్లాడుతుంది. మాట్లాడు కాదు. హలో అరే ఖుషి నీ హర్ష ఈడ ఒక మౌనిక అని చెప్పి ఒక ఆమె ఉంటుంది అందుతో మాట్లాడుతుంది. మేము ల్యాండ్స్కేప్ కాడికి రా. నువ్వు కట్టపకి కట్టప నువ్వు ఏమైనా తీసుకుంటారా ల్యాండ్స్కేప్ కాడికి? ఓకే. సో గాయ్స్ ఇద్దరికైతే ఒక చిన్న పుల్ల అయితే తెచ్చిన అనమాట. ఆమెకు సపోర్ట్ చేసిరని చెప్పి మనకు సపోర్ట్ చేస్తారని. ఎందుకు వచ్చింది అసలు? నీ నంబర్ ఎట్లా పోయిందో దాని దగ్గర? నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? ఆమె ఎందుకు అట్లా కొట్టిస్తుంది నాకు తెలియాలి కదా ఏమైతుంది. అవును నువ్వు నాకు ఫోన్ చేసి రావాలా? నువ్వు డైరెక్ట్ చూడండి. అవును నువ్వు చేయకపోయి బబ్బా అని చేసావా? ఇప్పుడు నువ్వు ఏం చేద్దామని వచ్చినావు ఇక్కడికి? నాకు తెలియాలి ఏం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం లేదు.
వాళ్ళకి తెలియదు మనం ఎవరమో, వాళ్ళు కొట్లాట చేసిరు అంతే. నువ్వు ఉన్నావు కదరా ఆ రోజు, ఏమన్నా నాకేం మధ్యలో ప్రతి వీడియోలో కొట్టించుకుంటావు. నేను ఎప్పుడు కొట్టినా, ఎప్పుడైనా కొడితే అట్లా పడ్డావా? ఏం చెప్పాలరా ఈ మాటకి నేను? ఏమో నాకు తెలియదు. ఏం మాటలు వస్తలేవా ఇప్పుడు? మాటలు రావా? ఇప్పుడు నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? నాకు ఫోన్ చేసి అయిపోతుంది. నేను నువ్వు చేయలేవు కాబట్టి నేను చేసిన. అవును చేయలే, నేను ఎందుకు ఇవన్నీ చిల్లర కొట్లాటలు ఎందుకు? చిల్లర కొట్లాటలు అంటే కొడితే పడతావా? అరే జయేంద్ర బానిస కదా పడరాబే బానిస, దానికి ఎవడు బానిస? నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు దాంతో. ఆ పని చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటున్నాను. అనుకున్నది జరిగింది. దూరం ఏముంది? ఎప్పుడు దగ్గరైనా నేను దూరం పెట్టని. అరే ఇప్పుడు నేను పిలిచినా? నేను పిలిచిన, నాకు తెలియదు. నిన్ను విలువలే, నీతో మాట్లాడలే, నీకు నేను చేసినా? నువ్వు చేయలేవు. ఇప్పుడు ఈమె ప్రాబ్లం ఏంది? ఆమె గెలిచిందిరా. నేను చెప్పినా? తెలిసిందేమ్రా చెప్పినా? తెలిసిందేంద్రా, నా దోస్తు నేను మాట్లాడుతుంటే నువ్వు ఇటు వచ్చేసి ముట్టకు, నువ్వు ముట్టకు అన్నా నేను. నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు ఈమెతో? ఆమె తెలుసా? నీ ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లా వచ్చారు? నీ ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లా వచ్చారు? మరి ఏంది అయిపోయింది? ఎందుకు చూడాలా? ఎందుకు చూడాలా? ప్లే పోయాను. ఇలా దోస్తులు వచ్చి, మీ దోస్తులు వచ్చి మాట్లాడినా అంటే నువ్వేమో అందరితో అరే నా దోస్తురా, ఎప్పటి నుంచో దోస్తురా నాకు. ఈమె కూడా లేదు అప్పుడు, అప్పటి నుంచి దోస్తు ఈమె నాకు. చెప్పిన ఎందుకు వచ్చినావు అసలు? నేను ఎవరు రమ్మన్నాడు? బరాబర్ అంటే నాకు చెప్పి రావాలి నువ్వు. నేను చేస్తాను లిఫ్ట్, నేను ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అరే ఎందుకు వస్తురు మీరు? ఆమె సమాధానం చెప్పినది. ఏం ఆన్సర్ ఇవ్వాలి చెప్పు. ఎందుకు చచ్చిపోతావు మళ్ళీ? ఆమెతో నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నావు? అంటే ముందుకేనా వచ్చిన? వచ్చినప్పుడు ఏం బీకినావు? చూసుకోపోయి వీడియో చూసుకో. ఏం చేసినావు? వాళ్ళు ఎందుకు వచ్చిరా నా దగ్గరికి? నాకు అది చెప్పు. నాకేం తెలుసు ఎందుకు వచ్చిరో? నువ్వు తీసుకురాంది వస్తావు ఇలా దోస్తులు తీసుకొచ్చిరా అంటే వాళ్ళు పెద్ద పీకుడు బాధపడితే రావాలా? నేను బాధపడుతున్నా, నా దోస్తు వచ్చి చెప్తున్నా. నాకు రిప్లై ఫోన్ ఎందుకు ఎత్తలే, మెసేజ్ ఎందుకు చూసుకోలే? ప్రతిసారి అంటూ కదా, వస్తే మెసేజ్ చేయలే, వస్తే ఫోన్ చేయాలని లొలి పెడతావు కదా. తర్వాత ఇప్పటి నుంచి అంటలేను కదా, నువ్వు ఫోన్ మెసేజ్. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే ఎందుకు అంటావు? కొత్త వాళ్ళు కాదు, ఆమె కొడతా కూడా ఏం పడతలే. పడ్డావు కదా, కొట్టేసాను కొట్టి అరే నాకు 5 నిమిషాలు టైం ఇయ్యి. నేను ఏమైనా విలువలే, నా కోసం వచ్చింది. నేను ఇలాగా నీ దోస్తుల్ని పిలుచుకొని రాలే, ఈమె సపరేట్ వచ్చింది, ఆయనకి ఫోన్ చేసి వచ్చింది. అరే నువ్వు ఫోన్ చేయలే బాబు నాకు? మాట్లాడుకుంటాం మళ్ళీ ఎందుకు వస్తుంది? అట్లా మెల్లగా మాట్లాడితే కాదమ్మా, నువ్వు పోయి కరువు నుండు, అప్పుడే చక్క అవుతాడు. ఒక్కనికే ఫ్రెండ్ ఆమె? ఇప్పుడు నువ్వు కాదా ఫ్రెండ్? ఏం చేయమంటారు ఇప్పుడు? ఏమనంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఏం చేశారు ఇది అంటుండు. సిగ్గులేదు కొంచెం కూడా, వాళ్ళంతా కొడితే అంత ఆపిలా. ఏం కావాలా మీకు? ఏంది? నేను నా దోస్తు మాట్లాడతలే. నేను అప్పటి నుంచి మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతావు?
ఒక్క నిమిషం ఆగు, నేను ఏమంటావు తెలుసా? ఏమంటున్నా నేను నీతో ఎందుకు మాట్లాడాలి నాకు చెప్తా. ఒక్క నిమిషం నేను మాట్లాడా నేను కూడా చెప్తున్నా అదే. మొన్న మీ దోస్తులు ఎందుకు వచ్చిర్రు? అంతా అయిపోయింది. ఎందుకు అయిపోతుంది? ఇప్పుడు నా దోస్తు వచ్చింది, నడుస్తుంది. ఇప్పుడు నీ దోస్తులు నీ ముందు తిట్టుడేంది? ఏం నువ్వు తిట్టుడేంది? తీసుకొచ్చింది నువ్వే, తమాషా చేపించింది నువ్వే, మళ్ళీ తిట్టినా అని చెప్పి ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏం రైట్ ఉంది నా దగ్గర రానికి? చిన్నప్పటి నా మీదకి ఎందుకు వస్తారు? నా మీద చేయట్లేదు సార్ అన్నాను. నువ్వు అడుగుడేంది అసలు? ఎందుకు వచ్చిర్రు వాళ్ళు? ఎందుకు వచ్చిర్రు అని అడుగుతున్నా నేను. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? వాళ్ళు ఎవరు? ఎందుకు ఆగాల? నేను మీ దోస్తులు వచ్చి మాటలు పడితే నేను పడాలా? మా వాళ్ళు వచ్చి మాట్లాడగానే కోపం వస్తుంది. ఏం తప్పు అడిగినా నేను? మీ దోస్తులు వచ్చి మాట్లాడినా నువ్వు నా కొట్టినా నేను పడాలా? మా వాళ్ళు వచ్చి జస్ట్ మాట్లాడుతుంటే నువ్వు ఆగు, పట్టుకుంటే పట్టుకోవద్దు. ఏంది మరి ఇదంతా? ఏంది తమాషా? నువ్వు చేస్తున్నా చెప్పి ఏంది నువ్వే ఏమంటున్నా తెలుసా? నేను నీ జోలికి రానని చెప్పిన. నేను అదే చెప్తున్నా, నేను నీ జోలికి రాను. నువ్వు ఏం చేస్తావు చేసుకో, నేను నిన్ను పట్టించు. ఏమంటా అంతా అయిపోయింది కదా, అంతా అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుతుంది అంటే ఏమో అదే మాట్లాడుతున్నా. చెప్పు ఏంది అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పు. మరి మధ్యలో ఎందుకంత క్లోజ్ అయినా అని అంటుంది. ఏం క్లోజ్ అయినా? ఇప్పుడు చెప్పాలా? తెలియదా? చెప్పాలా? ఇప్పుడు నేను ఫోన్ లేపుతలేనా కదా, ఇంటికి ఫోన్ చేసి వచ్చింది ఇటు దాకా. అవునా? మరి నేను ఈమె ఫోన్ కూడా లేపుతలేను, నీ ఫోన్ కూడా లేపుతలేను. ఏమైంది ఇప్పుడు దానికి? ఆమె ఫోన్ ఈ ఫోన్ అవన్నీ ఉండవు. జస్ట్ నా నంబర్ రిప్లై ఇస్తావు కదా. బిజీగా ఉన్నా అంటే నేను మళ్ళీ చేస్తానా? అరే నేను మరి మెతను బయటికి ఎందుకు పోయినావు? అప్పుడు మాకు ఎట్లా దొరికినావు? నువ్వు ఏది నన్ను అడితే ఆడికెందుకు పోతున్నావు? ఈడ మాట్లాడు. నువ్వు మధ్యలో వచ్చినావు. నువ్వు నేను పోతా. ఇన్ని రోజులు అడిగిపోయినావు. మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకోరు మధ్యలో మమ్మల్ని విలువకోరు. ఏమి నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు? ఆమె హర్ష ఫోన్ లేపుతలేడు, అడు ఉండంటే నడువు అంటే నేను తీసుకుని వచ్చిన. నాకు బండి అందుకే వచ్చిండు. అరే వెళ్ళిపో అన్నాను. బండి రాదు, తిరగడం వచ్చు. తిరుగుతా, ఇలాంటి వాళ్ళతో తిరుగుతా కదా. తిరిగి ఇట్లా అయిపోయినా నాశనం చేసిన. నువ్వు నాశనం చేసిన. తిరిగితే నేనేమనొద్దంట. నేను ఒకప్పుడు తిరిగితే నువ్వు మాట్లాడినావు కాబట్టి ఆపినా. ఇప్పుడు నాకు కూడా దోస్తులు ఉన్నారు, నేను కూడా తిరగతా వాళ్ళతో. తిరుగుతా. నేను అదే చెప్తున్నా. నువ్వు వస్తున్నావు ఇప్పుడు. నేనేమన్నా నిన్నేమన్నా గెలికినా? నీతో మాట్లాడుతున్నా ఏమన్నా అని కూడా అంటున్నా కదా. నేను ఏమన్నా అలా అంటే చేసేది చేస్తావు. ఇప్పుడు కథపా నీకు ఇంకా స్టోరీ తెలియదు. నువ్వు స్టార్టింగ్ కే నీకు తెలిసి ఉంటలే. నువ్వు నా సైడ్ నుంచి మాట్లాడుతుండే నీకు ఏం తెలియదు. అరే కాదు, ఒక ఆడపిల్ల అనగానే ఆడపిల్ల అని జాలి వస్తుంది నీకు. కానీ మొగోడు కాదా అనుకుంటే ఆ ఫీలింగ్స్ అని మీద జాలి ఉండద్దా? నీ తోడు లేని తోవలోని నేనింకా జీవించి ఆ సిచ్యువేషన్ తో నాకు ఏమర్థమైంది తెలుసా? నీకు దోస్తులు ఉంటారు, నాకు దోస్తులు ఉంటారు. సమానంగా బ్యాలెన్స్ చేయాలి. నా దోస్తుల్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నా, నీ దోస్తులను నువ్వు బ్యాలెన్స్ చేసుకో. తప్పన్నా? తప్పు కాదు. ఇప్పుడు ఆ దోస్తులు ఎవరు లేరు. ఈమెకి ఇచ్చే రెస్పెక్ట్ ఈమె నేను ముందుకేనే మాట్లాడతా. ఈమె ఎందుకు అంటే ఒక దాంట్లో మేము జస్ట్ బయటికి పోతే లవర్స్ గివర్స్ అని పోర్ట్రే చేసిరని మేము అప్పటి నుంచి చెప్పినా ఇష్టం రా పిల్ల అని చెప్పి. ఇష్టం అంటేనే కదా. ఇష్టం అంటే అన్ని దొంగ మాటలు, ఆడ మాటలు. అన్నా అని చెప్పి రిలీజ్ చచ్చిపోయినా కదా. ఎంతమంది అన్నా నేడుందాడు? అదే అనిల్ అన్న పెట్టుకోలే. అది అయినా తప్పు, నా తప్పు కాదు. నోరు లేదా? మాట్లాడే నోరు లేదా? మళ్ళీ ఎడిట్ చేస్తాం. ఇప్పుడు ఏం అవసరం లేదు. కొలాబ్ పెట్టినావు కదా. కొలాబ్ పెట్టినా ఓకే. కొలాబ్ పెట్టినప్పుడు కింద చదవందే కొలాబ్ పెడతాను.
అరే మా తప్పు అనింది కాదు, తప్పు అనింది కాదు. డిస్క్రిప్షన్ చేంజ్ చేసుకోవచ్చు మనం. చేస్తామంటే ఏం అవసరం ఇప్పుడు అందరూ చూసారని చెప్పండి. అవును చూసినప్పుడు అదే అరే ఇంగో అంటే ఈమె చేసేది ఉంటే మీరు అరే చెప్పి కాదు, direct అరే చేసి. ఇంగో ఈమె రీల్ చేస్తే నా పేరు ఖరాబ్ అయింది. నువ్వు కూడా చెయ్యి ఇప్పుడు రేపు. నేను అరే చేస్తావా ఇప్పుడు చేయవా? నీకు ఒకటి చెప్పాలా, ఫస్ట్ చెయ్యి. నాకు ఇది థాటే రాలేదు, నువ్వు వచ్చి మంచి పని చేసి నిజంగా చెప్తున్నా. వచ్చేసి ఆటేసి అయ్యా నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందు నువ్వెవరమ్మా ఆగు, నువ్వు ఎందుకు నొక్కుతారు, నువ్వు ఎందుకు నొక్కుతున్నావు అన్న, నాకు కూడా ఫ్రెండ్ అవుతుంది ఆమె. నాలో ప్రవహించే ఊపిరి దోషులు ఏడన్నా ముట్టుకుంటా జరుగు, ఆగు, ఆగు, ఒక్క నిమిషం జరుగు, నువ్వు జరుగు. ఒరుతా నీలాగా ఒర్రండి నేను. అరే అసలు ఎందుకు ఇదంతా లొల్లి, మీరు ఎందుకు ఇదంతా పెట్టుకుంటారు? నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి, నీకేం కావాలి నాకు చెప్తా. నువ్వు కావాలంట పోతావా? కావాలేంది నాడే ఇదేంది మధ్యలో ఒక్క నిమిషం ఆగుతారు. అరే ఏం పెట్టావు అంతా? నార్మల్ అన్నావు, ఇదంతా కంటెంట్ కోసం అన్నావు. ఇదేంటి అవును కంటెంట్ మరి ఇదేంటి కన్ను చెప్పాలా? అరే చెప్పురా బాబు, నీకు దండం పెడతారా? అరే నేను పక్కకు అరే ఆగు, ఒక్క నిమిషం జరుగు, నువ్వు జరుగు. ఇంకో ఆమె నేను పిలిపియాలి, ఆమె వచ్చింది నా ఫ్రెండ్. ఆయన సరే నాతో మాట్లాడి అడిగు. అయినా మన మధ్యలో ఎందుకు వస్తుంది? మన మధ్యలో ఏంది? మన మధ్యలో ఎంత మంది వచ్చిర్రు, ఎవరు తీసుకొచ్చారు వాళ్ళందరినీ? ఒక్కళ్ళు రాగానే నీకు నొప్పి లేస్తుందా? ఏకాంత వేళలో ఏకాంతి లేదురా. నడు నీకు అన్ని కొట్లాటలు నీకు. ఇంకో నేను చెప్తున్నా, నువ్వు రాకే మధ్యలో దౌడలు కొడతాను. ఏయ్ ఆగు, ఇంకో ఎందుకు కొట్లాడుతున్నావు? చెప్పి తిప్పించుకోండి. అరే చెప్పే నువ్వు వచ్చేసి అన్నా, నేను అనవసరంగా మాట్లాడుకోలేదు. నేనేమంటాను వింటావా? నేను ఒకసారి నేను చెప్తా. పక్క గల్లి గోర్రి పోతాం బరాబర్. ఇప్పుడు ఇవన్నీ కొట్లాటలు నేను చెప్తా. ఒకటి చెప్తా నేను. ఇప్పుడు నీకు ఈమె ఇంత ఇంపార్టెంట్, ఆమె ఒకటి అంతే కదా. ఇంపార్టెన్స్ ఎవరు నీకు అర్థమైతే ఇంకో ఇవన్నీ కొట్లాటలు నీకు అవసరమా? బరాబర్ అవసరం కాలేజ్ మరి ఆమె ఎట్లా కొడుతుంది నిన్ను చెప్పు, ఎట్లా కొట్టిస్తుంది అని ఏమంటుంది? నేనంట కొట్టించిన అయిపోయింది. ఏందైపోయింది? ఏందైపోయింది? అయిపోయింది. ఎందుకు కొట్టించిన? వాళ్ళు కొడితే ఆపినా కదా నేను. ఎవరాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చిర్రు? సరే ఇప్పుడు ఒక మాట నేను అడుగుతాను. వాళ్ళు నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పింది వాళ్ళకి టాపిక్ తెలియదు కదా. అరే నేను చెప్పినా నాకు కొట్టమని నేను చెప్తున్నా. నాకు ఎందుకు వచ్చి వాళ్ళు ఎట్లా వస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అడ్రస్ తెలియదు కదా. నువ్వు తీసుకొస్తాను. అవురా ఎందుకు తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చినావు అంటున్నావు? అరే తీసుకొచ్చినా అంటే మాట్లాడిపోయినకంటే నువ్వు ఏమన్నారు లల్లీలు సెటిల్మెంట్ చేస్తున్నావు. నీ బాధకి నువ్వు మాట్లాడాలి కానీ 10 మంది వచ్చి మాట్లాడతాయి కదా. నేను మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరు అయితే 10 మందిని తీసుకొని వస్తే వచ్చిర్రా? మాట్లాడాలంటే ఇడికేని ఇష్టంతో రావాలా మాట్లాడాలని? 10 మంది ఫోర్స్ చేస్తే కాదు. తెలియదు నీకు ఆడవాడు తీసుకొచ్చినావు అన్న, అందరు నోరు ఎత్తితే అందరు అన్న అన్న కానీ తీసుకొచ్చినావు. ఆడేమో పిక్చర్ లాగా ఇప్పుడు కంటెంట్ కాదు, నాకు నిజంగానే అది అంటే ఇష్టమని ఆడు తిరుగుతుడు. అయినా తిరిగాని నాకేంది? నేనైతే అన్నా అని చెప్పినా కదా. నేను అట్లా చేసిన ఎందుకు తీసుకొచ్చినావు అన్నా? నేను జస్ట్ మెసేజ్ చేసిన. అరే మీరే కదా ఆర్టిస్ట్, నువ్వు కాదు మన చెప్పిన ఆర్టిస్ట్ కావాలని, అందుకే మెసేజ్ చేసిన. ఇప్పుడు ఆర్టిస్ట్ లా బిహేవ్ చేస్తుండా? అరే చేస్తానే. ఎవరిది తప్పేంది? లాస్ట్ వీడియోలో ఏం చేసింది తెలుసాడు? నేను చూపిస్తా వీడియో. రాత్రి అంతా ఆ చెట్టు మీద కూర్చుంది. నీకు సంబంధం కూడా లేదు ఖుషి. నువ్వు కామన్ సెన్స్ నీకు చెప్పింది అర్థమైతే. నువ్వు గల్లెందుకు పడుతున్నావు? నువ్వు గల్లెందుకు పడుతున్నావు? అంటే కొట్టేవారు గమ్మున ఉండాలా? ఇన్ని రోజులు ఏమైంది? ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగన్నా, ఒక్క నిమిషం ఆగన్నా. ఇవన్నీ కొట్లాడాలి నీకు సెట్ కావు. కొట్టించుకోవాలా? ఫస్ట్ నువ్వు వద్దని చెప్తున్నావు. అరే ఆగు, ఇంకో ఆగు, ఇంకో ఇవన్నీ. అరే ప్లీజ్ రా బాబు రారా. అంతే నీకు నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి ఏంది నాకేం తెలియదు.
ప్లీజ్ చెప్తున్నా, నువ్వు ఒక్కసారి అటు పో, నేను మాట్లాడుకో, నాకు టైం ఇచ్చా, నాకు టైం ప్లీజ్. చేసుకో, గుర్తు పెట్టుకో. నేనేం చేసినానో నువ్వేం చేసినావు. నేను అందరితో తిరిగినా, నువ్వు ఎవరితోనో కాదు, గుర్తు పెట్టుకోను. కాదు, నువ్వు గుర్తు పెట్టుకోరా. ఎంతుంటే